వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్టేషన్ గన్పూర్ హైవే నుంచి మల్లన్న గుడి వరకు చేపట్టిన డబుల్ రోడ్డు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. రోడ్డు మొత్తాన్ని తొలగించి కంకర పోసి వదిలేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తపల్లి ఉప సర్పంచ్ గోవింద్ ఇసాక్ మాట్లాడుతూ కంకర వేసిన తర్వాత క్యూరింగ్ కూడా చేయకపోవడంతో కొత్తపల్లి మీదుగా స్టేషన్ గన్పూర్ వెళ్లే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డు పనులపై గ్రామస్తులు కాంట్రాక్టర్లను ప్రశ్నించగా బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు చెప్పినట్లు తెలిపారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదా అధికారుల నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. వెంటనే బిల్లులు మంజూరు చేసి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ఈ డబల్ రోడ్డుకు సంబంధించిన విషయం గురించి మేము కొత్తపల్లి నివాసి, నేను ఉప సర్పంచ్ని. నేషనల్ హైవే నుండి మల్లన్న గండి వరకు డబల్ రోడ్డుకు సంబంధించిన విషయం గురించి మాట్లాడుతున్నాం. గత 2 నెలల నుంచి ఈ రోడ్డు కార్యక్రమాలు నడుస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఈ విధానంగా కంకర పోశారు. దీనికి క్యూరింగ్ పట్టడం లేదు, డస్ట్ పోయలేదు. వాహనాలు అనేక విధాలుగా ఇబ్బందికి గురవుతున్నారు. పంప్షార్ల విషయం అయితేనేమి, బైకుల విషయం అయితే ఇద్దరు కూడా నడవడానికి చాలా దుస్థితి మరీ ఘోరంగా ఉన్నది. ఇద్దరు పోవాలనుకుంటే స్కిడ్ అయి బండ్లు పడిన విషయాలు కూడా ఉన్నాయి. దీన్ని కాంట్రాక్టర్లే కానీ అధికారులే కానీ దృష్టి తొందరగా తీసుకొని మా 2-3 గ్రామాలకు సంబంధించిన ప్రయాణికులు చాలా ఇబ్బంది గురి కావాల్సి వస్తుంది. గత కాలంలో ఉన్న డాంబర్ రోడ్డు ఆ విధానంగా ఉన్నా కూడా అవస్థలు పడైనా పోయే వాళ్ళము, కానీ ఉన్నదాన్ని తీసేసి ఈ నెలల క్రమానంగా ప్రయాణికులను ఇబ్బంది పెట్టడము ఇది సమంజసం కాదని మేము వక్కానిస్తున్నాము. దీన్ని ఈ నిర్లక్ష్యము మేము కాంట్రాక్టర్ల దానల్లా ప్రభుత్వం దానల్లా మాకు ఏమాత్రం అంత చిక్కడం లేదు. కాంట్రాక్టర్లను అడిగితే మాకు బిల్లు రావడం లేదు అంటున్నారు. ఈ కాంట్రాక్టర్లకు సంబంధించిన ఆ బిల్లులు ఏవైతున్నాయో ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని వాళ్ళకు సహకరించి అదేవిధంగా ఈ రోడ్డు పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్లు మాకు తొందరలో రోడ్డు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని నా పక్షాన నేను మా విలేజ్ తరపున నేను తెలియజేస్తూ ఈ మీడియా ముందు మాట్లాడగలుగుతున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.